కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి బీఆర్కే న్యూస్ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ బొల్లా రామకృష్ణకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న బీఆర్కే న్యూస్ మరో అడుగు ముందుకు వేసిందని ఎమ్మెల్యే అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు బీఆర్కే న్యూస్ తనదైన ముద్ర వేసిందని కొనియాడారు. అవినీతిని ఎండగట్టడంలో డిజిటల్ మీడియా పాత్రను వివరిస్తున్న బీఆర్కే న్యూస్కు తన పూర్తి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. న్యూస్ ఛానల్ అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేసినారు. ఎందుకంటే నేను జనవరి 1 రోజప్పుడు నేను లేను కాబట్టి హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి లేట్ అయింది. అందువల్ల ఈరోజు వచ్చినారు కాబట్టి మన బీఆర్కే ఛానల్ మన క్యాలెండర్ ఈరోజు 2026 క్యాలెండర్ ఈరోజు ఓపెన్ చేసినాము. అదేవిధంగా బీఆర్కే ఛానల్కి, బీఆర్కే స్టాఫర్లకి, వాళ్ళ ఉద్యోగస్తులకి, వాళ్ళంతా అందరికీ ప్రత్యేకంగా 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు వాళ్ళందరికీ, ఛానల్ వాళ్ళందరికీ. ఎందుకంటే ఛానల్ అనేది పబ్లిసిటీ, ఎప్పుడూ పబ్లిసిటీ చేసేది ఛానల్. అలాంటిది బీఆర్కే న్యూస్ కానీ బాగా రెండు రాష్ట్రాల్లోనూ బాగా పాపులర్ బాగుంది. అందుకోసమే మేము ఏదైనా పబ్లిసిటీ ప్రజలకి ఉపయోగపడేది, నిజాలు నిర్భయంగా అసలు ఏదైనా కానీ మన నిజాలు వెనకనే ప్రజలు చూపాలంటే, ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెడతారు కాబట్టి ప్రతి ఒక్కటి చూస్తారు కాబట్టి అందరూ ఏదన్నా ప్రజలకు తెలియకున్నది యూట్యూబ్ ఛానల్లో పెడితే, ఎందుకంటే మనము పబ్లిసిటీ చేయాలంటే యూట్యూబ్ ఛానల్ పెడితేనే అందరూ చూస్తారు. అందుకోసము ఎవరన్నా రాజకీయ నాయకులు ఏం చేసినా కానీ, కబ్జాలు చేసినా, ఏమైనా చేసినా, దండుకున్నా, ఏదొచ్చినా కానీ ఇప్పుడు ఛానల్ ద్వారానే మనకి పబ్లిసిటీ అవుతున్నాయి. అలాంటిది ఈరోజు కొంత ఈ నాయకులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఎవరైనా కానీ కబ్జాలు చేస్తున్నారంటే ఈరోజు అవి గడ్డ పడుతున్నాయంటే మామూలు అయితే అది గడ్డకు రావు. ఇప్పుడు ఈ మన ఛానల్ గురించి ఛానలే ఇప్పుడు మనం దానికి గడ్డ చేస్తున్నాం.